కోవిడ్ తర్వాత నుంచి ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఏమైందంటే మా నాన్నమ్మ గారు చనిపోయారు. మా డాడీ వాళ్ళ మదర్ ఉంటారు కదా, ఆమె చనిపోయారు. చనిపోయిన నెక్స్ట్ డే మా డాడీకి ఏమైందంటే హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అని అన్నారు అనమాట. ఏంటి హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అంటే టెన్షన్గా మళ్ళీ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి, అసలు అప్పటి వరకు అంబులెన్స్ అంటే తెలియదు మాకు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు అంబులెన్స్ కనిపిస్తే ప్రే చేసుకుంటాం మేము అవ్వకూడదు లోపల ఉన్న వాళ్ళకి. బట్ అలాంటిది ఫస్ట్ టైం మా ఇంటికి అంబులెన్స్ రావడం, అది సెకండ్ టైం అనమాట. ఓ హార్ట్లో పెయిన్ వచ్చేస్తుంది అంటే చూపిస్తే ఈసీజీ మొత్తం ఉంటాయి కదా, యాంజియోగ్రామ్ ఇవన్నీ తీసారు. మంచిగానే ఉంది, ఏం హార్ట్ ఇష్యూ లేదు, మేబీ బీపీ రైజ్ అవుతుందేమో అని అనుకున్నాం. సరే ఒక రోజు అబ్జర్వేషన్లో పెట్టండి అన్నారు. అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత మార్నింగ్కి స్ట్రోక్ వస్తుంది. అది ఏంటి హార్ట్ స్ట్రోక్, అది బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అది మాకు తెలియలేదు. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా కొంచెం సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయంట, వన్ సైడ్ అంతా లాగేసి అలా. సో ఇంకా వన్ సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోయింది డాడీకి. అప్పుడు కూడా ఇంకా కోవిడ్ కంటే ఇంకా డబల్ చూసాం.